ఈరోజు మన కిచెన్లో చూపించే స్పెషల్ రెసిపీ నార్త్ ఇండియన్లో బాగా ఇష్టంగా తినే రెసిపీ పోహా. మనకు ఎక్కువగా టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా క్విక్గా ఈ పోహాని తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయవచ్చు. ఈ పోహా మహారాష్ట్రలో బాగా ఫేమస్. మనకు హైదరాబాద్ బిర్యానీ ఎలాగో మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళకి ఈ పోహా అలాగా. మరి ఇంత టేస్టీ పోహాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు నవీనారాజ్ కిచెన్, టేస్ట్ ద డెలిషియస్ ఫుడ్. ఈ పోహా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మందంగా ఉండే అటుకులని 1 కప్పు తీసుకోవాలి. లావు అటుకులను తీసుకోవడం ద్వారా పోహా ముద్దగా కాకుండా గుల్లగుల్లగా వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సన్నటి పోహా ఉన్నట్లయితే మీరు వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిలోనే 2 గ్లాసుల నీళ్ళను కూడా వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేయండి. అటుకులను నానబెట్టాల్సిన అవసరం లేదు, 2 సార్లు కడిగేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా 2 సార్లు కడిగేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టిన పోహా ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఒక స్ట్రైనర్లో పెట్టి పోహాలో కొంచెం కూడా వాటర్ లేకుండా వడగట్టేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని వేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండు మిరపకాయలను తుంచి వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులను, 1 స్పూన్ జీలకర్రను, 1/3 కప్ వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోండి. ఇందులోనే 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పల్లీలను, జీలకర్రను ఎక్కువగా వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా మంచి రుచి వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల పోహా మంచి రుచిగా ఉంటుంది. ఈ ఆనియన్ని బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉన్నా అంత టేస్ట్ తినడానికి బాగోదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకొని కలుపుకోండి. పసుపుని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ముందు వేసుకుంటే పసుపు త్వరగా అడుగంటే అవకాశం ఉంది. ఇందులో వాటర్ వేయడం లేదు కాబట్టి పసుపు తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే పసుపును యాడ్ చేసుకోండి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న పోహాని కూడా వేసుకోండి. చూడండి, పోహా ఎంత గుల్లగుల్లగా ఉందో. ఇలానే ఉండాలండి. ఈ పోహానంతా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పోహా వేడెక్కేదాకా మాత్రమే కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, లేదా పోహా అడుగంటే అవకాశం ఉంది. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. పోహాలో ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పోహా బాగా వేడైన తర్వాత ఇందులో అరచక్క నిమ్మరసాన్ని పిండుకోండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవీనారాజ్ కిచెన్. మరిన్ని నార్త్ ఇండియన్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా ఇన్స్టెంట్గా పోహాని చేసుకొని మీ హస్బెండ్కి, పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ మీద ఏంటి ఒపీనియన్ అనేది నాకు కామెంట్లో చెప్పండి.